అందరికీ నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి మరి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి మరి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ఆయన చెల్లించుకుందాం. మొదటగా ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి మోకరించినట్లయితే. స్తోత్రము స్తోత్రము నానా కృప కనికరమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నానా, దీనుల పట్ల దరిద్రుల పట్ల కృప చూపే దేవుడు అని ప్రభా, నిన్నే స్తుతించి నిన్నే ఘనపరిచి నిన్నే ఆరాధించే భాగ్యం మాకు దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి కాలమందు తండ్రి నీ కొందనాలు ప్రభా. అయా నీ వాక్యము చెప్పుటకు ప్రభా, నీవిచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యత కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏమి ఇవ్వగలమయ్యా, ఏమిచ్చినా ఎన్నిచ్చినా నీ రుణాన్ని తీర్చలేం ప్రభా. నీ కొందనాలు నానా. యేసయ్యా నీకే స్తుతులయ్యా. నా నోటికి బోరగా ఉండండి ప్రభా. నా నోరు మానవరు నోరుగా మడి తీసివేసి ప్రభా, అయా మానవ స్వరం మరుగుపరిచి ప్రభా, నీ కమ్మని మెలన స్వరంతో మీరు మాట్లాడండి అయ్యా. నేను మాట్లాడితే ఎవరు వినరు కానీ ప్రభా, మీరే మాట్లాడి మీ నామానికి మహిమలు ఘనతలు ప్రభావాలు తెచ్చుకున్నట్లు సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-23 వచనం చదవనమ్మా. దాసి వలన ఒకడును స్వతంత్రాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీరము ప్రకారము పుట్టెను. స్వతంత్రాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. చాలు, వాగ్దానము బట్టి పుట్టెను. ఇక్కడ ఇద్దరు స్త్రీలు, దాసి అయిన ఆగరు మరి స్వతంత్రాలు అయిన శారాని గురించి మరి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే దాసి వలన ఒకడును స్వతంత్రాలు వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు మరి కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. శరీరము వలన పుట్టినవాడు ఆగర్ కుమారుడు, ఆయన పేరు ఇష్మాయేలు అంటారు. అయితే శారాకు పుట్టిన కుమారుడు వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. వాగ్దానముతో దేవుని యొక్క వాగ్దానము కోసం 25 సంవత్సరాలు సుదీర్ఘంగా మరి అబ్రహాము గారు ఎదురు చూశారు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానము చేసినప్పుడు మరి అబ్రహాం గారు ఎదురు చూశారు. 100 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఇస్సాకు గారిని మరి అబ్రహాం గారికి ఇచ్చారు. అయితే వాగ్దాన పుత్రుడు అంట, చూసారా, వాగ్దానముతో పుట్టిన పుత్రుడు. అయితే మనము ఇంకొక అధ్యాయం చదువుకుందాం. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసిందా. సరే, దేవుడు ఇక్కడ అబ్రహాముతో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు పిలిచినప్పుడు మరి అబ్రహాము మరి వెనుతిరిగి చూడకోకుండా తన స్వజనులు వదిలిపెట్టి, తన తల్లిదండ్రులను వదిలిపెట్టి, తన గ్రామాన్ని వదిలిపెట్టి దేవుడు పిలిచిన పిలుపుకు మేరకు అబ్రహాము లోబడి విశ్వాసముతో నమ్మకంతో ఒక నిబంధన కలిగి దేవునికి లోబడి దేవుని ప్రకారం మాట ప్రకారము మరి దేవుని నమ్మిండంట. ఆ మాట ప్రకారం దేవుడు పిలిచిన పిలుపును బట్టి లోబడి ఆయన మాటను నమ్మినంట. అదంట అతనికి నీతిగా ఎంచబడిందంట. చూసారా,
దేవుని ఆజ్ఞకు లోబడిన వారికి అది నీతిగా ఎంచబడదు. బంగారం కంటే వెండి కంటే కాదు, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట అది ఎంతో విలువైనది. దేవుని మాట ఎంతో శ్రేష్టమైనది, దేవుని మాట ఎంతో విలువైనది. కాబట్టి అబ్రహాము మరి దేవుని నమ్మెను, అది దేవునికి అది అతనికి నీతిగా ఎంచబడిను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. ఇప్పుడు మనం ఎవరో విశ్వాస సంబంధులు. అబ్రహాము మనకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. కాబట్టి మనము కూడా విశ్వాసంతో దేవుని నమ్మినప్పుడు మనము కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడతాం. అయితే అబ్రహాము, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచింది. చూసారా? కాబట్టి దేవుడంట విశ్వాస మూలముగా అన్యజనులను, కుల మత భేదము లేకుండా అన్యజనులను మరి విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూసిందంట. దేవుని యొక్క లేఖనము, దేవుని యొక్క మాట ముందుగా అన్యజనుల్ని కానీ అందరినీ కూడా నీతిమంతులుగా, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించకుండా మరి పాటిస్తారో అటువంటి అందరూ కూడా, అటువంటి అన్యజనులు అందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారని మనం గ్రహించుకోవాలి. అయితే మరి 9వ వచనం చదవండి అమ్మా. కాబట్టి విశ్వాస సంబంధులే కాదండి, దేవుని నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించినట. దేవుడే ముందుగా ప్రకటించిన. చూసారా? నీ యందు అన్యజనులు, కుల మత భేదం లేకుండా అన్యజనులందరూ భూదిగంతముల వరకు నీ సొత్తుగా చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడిండు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించిండంట. చూసారా? దేవుడు ముందుగానే సువార్తను అబ్రహాముకి ప్రకటించారంట. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడ్డారంట. చూసారా? విశ్వాస సంబంధులే. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము పనివారే 350 మంది పనివారంట. దేవుని పిలిచిన పిలుపుకు లోబడి దేవుని మాటకు ధిక్కరించకుండా దేవుని యొక్క కట్టడలకు నిబంధనలకు పాటించి దేవుణ్ణి అనుసరించినప్పుడు, నేను చూపించు దేశానికి వెళ్ళు అబ్రహాము, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నప్పుడు దేవుడు ఆ మాట చెప్పిన వెంటనే అబ్రహాము తన బంధువులు, తన తల్లిదండ్రులు, తన స్వజనుల్ని అందరిని విడిచిపెట్టుకొని, బొమ్మలమ్మేవాడంట అబ్రహాము, ఆ యొక్క వృత్తిని కూడా వదిలిపెట్టుకొని దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి అబ్రహాము ఆ దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప జనముగా ఆశీర్వదించబడ్డారంట. చూడండి, మనము కూడా దేవుని యొక్క మాట మనము శ్రద్ధగా, విశ్వాసంతో, నమ్మకంతో మనము కూడా విన్నట్లయితే మన కుటుంబాలు కూడా ఆ రీతిగానే ఆశీర్వదించబడితే వర్ధిల్లుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మరి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసిండు అబ్రహాము. మనము కూడా యేసు వైపు చూసి మన ముందు పెట్టిన పరుగు పందెములో కూడా మనము ఓపికతో పరిగెత్తాలంట. ఓపికతో పరిగెత్తుకెళ్ళినప్పుడే మనము ఆ పరలోక రాజ్యాన్ని మనం చూడగలుగుతాం, స్వతంత్రించుకుంటాం. అయితే శారాను గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇస్సాకును గురించి, శారాను గురించి మాట్లాడుకుందాం. 26వ అధ్యాయము. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చూసారా? అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చూసారా? పైనున్న యెరూషలేము అంటే ఇంకొక యెరూషలేము ఉంది, ఆ యెరూషలేమే కాదు. పైనున్న యెరూషలేము అంటే పైన మన దేవుడు మహాకాశములో ఉన్నాడు గనక ఆ దేవుని యొక్క యెరూషలేము అది మనకు తల్లి అయిన ఉన్నదంట. 28వ వచనంలో చూసినట్లయితే
చదువమ్మా. సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును మనము కూడా వాగ్దానముతో సహోదరులారా మనమును ఇస్సాకు వలె, చూడండి అబ్బా ఎంత చక్కని మాట, మనము కూడా ఇస్సాకు వలె మరి వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఎందుకని ఆయనేమో వాగ్దానం వల్ల పుట్టిన, మనమేమో విశ్వాసముతో నమ్మకత్తులమై దేవునికి కుమారులమై ఉన్నాము. చూడండి, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కాబట్టి మనము కూడా సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇందులో గూర్చి లేఖనము ఏమి చెప్పుచున్నదంటే, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారులతో పాటు వారసుడై ఉండడంట. చూసారా, దాసి కుమారుడంట స్వతంత్రాలైన శారా కుమారు లాంటి వాడు కాదంట. అతను శరీరం మూలముగా పుట్టినవాడంట. ఆగరు కన్నా కుమారుడు ఇష్మాయేలు శరీర రకముగా మరి పుట్టినవాడంట. ఆయన మరి వాగ్దాన పుత్రుడు కాదని దేవుడు ఈ వాక్యములో మరి దేవుడు తేట తెల్లగా మనకు కనపడుతుంది. కాబట్టి కాగా దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. ఎవరైనా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, ఆయన రక్తములో కడిగిన బిడ్డలే వారసులు. ఆయన రక్తములో కడగబడకుండా, విశ్వాసము లేకుండా, నమ్మకం లేకుండా, నిరీక్షణ లేకుండా దేవుని బిడ్డలకుటకు అధికారము మనకు లేదు. చూసారా, అధికారం లేదు. కాబట్టి దేవునిలో మనము విశ్వాసముతో, నమ్మకంతో, నిరీక్షణతో ఆయన యొక్క మాటకును లోబడి ఆయన మాటను మనం అంగీకరించినట్లయితే మనము కూడా వాగ్దాన పుత్రులమే, వాగ్దాన కుమార్తెలమే. మనము కూడా ఇస్సాకు వలె మనము కూడా వాగ్దాన కుమార్తెలమే. కానీ ఆగర కుమారు లాంటి వాళ్ళము మనము కాదు, ఇస్మాయేల్ లాంటి వాళ్ళము కాదు. ఇస్మాయేలు శరీర సంబంధమైన మనిషి, శరీర సంబంధమైన కుమారుడు. అయితే ఇస్సాకు వాగ్దాన పుత్రుడని దేవుడు వాగ్దానము చేసిండు. 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకి నీకు కుమారునిస్తానని దేవుడు వాగ్దానం చేసుకున్నప్పుడు 100 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చారు దేవుడు. 75 సంవత్సరాలు ఎక్కడ, 25 సంవత్సరాలు ఎదురు చూశారు. మనమైతే దేవుణ్ణి అడిగిన ఎమ్మటే మనకి పని కావాలి. చూసారా, అడుగుతున్నాం వెంటనే అయ్యా, ఇక్కడ నీ సన్నిధిలో అడుగుతున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఎమ్మటే అయ్యా అంటే నీ ప్రార్థన దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా, నువ్వు చేసే భక్తి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సందులో ఏ విధంగా అడగాలో, ఏ విధంగా మలుచుకోవాలో, ఏ విధంగా నడవాలో మరి నువ్వు ఆయన ఎరిగి ఉంటే ఆయన నడవడిలో ఆయన మాటను నువ్వు కూడా అంగీకరిస్తావు. అంగీకరించినప్పుడు ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళుద్ది. వెంటనే జరగదు, అది వెంటనే జరగదు. కాచిన కన్నీరు చేసిన ప్రార్థన వృధా పోదనంట దేవుడు. వృధా పోదు కానీ వెంటనే జరగదు. ఆయన సమయం వచ్చినప్పుడు అది జరిగిచ్చే దేవుడు, మాట తప్పని దేవుడు. మనమైతే మాట ఇచ్చి నెరవేర్చేవారేమి కాదు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అలాంటి గొప్ప దేవుడు మనకుండగా మనము కూడా నమ్మకంతో ఆయన మాట వినాలి. నమ్మకం కలిగి, విశ్వాసము కలిగి, ఒక నిరీక్షణ కలిగి మనం విన్నప్పుడు మనము కూడా దేవుని బిడ్డలవుటకు అధికారము మనకున్నది. దేవుని బిడ్డలవుటకు అధికారం ఉన్నది. అందుకే ఇక్కడ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాని కుమారుడితో పాటు వారసుడై ఉండడు. ఎలా ఉంటాడు? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన పుత్రుడు. దాసికైతే వాగ్దానముతో ఇచ్చిన పుత్రుడు కానే కాదు. మనము కూడా దేవునితో మనం ఒక నిబంధన చేసుకోవాలయ్యా, నీ బిడ్డలవుటకు నాకు అధికారం కలుగ చేయి ప్రభా. నాలో ఉన్న
అబద్ధాలు, మోసాలు, అయ్యా నాలో ఉన్న అన్నీ కూడా మత్సరం, ద్వేషం, అసూయ, పగ ఇవన్నీ తీసుకొని నీ రక్తంతో కడగబడినట్లు సహాయము చేయి ప్రభా. నీలో నేను, నాలో నీవు నిలిచిపోవాలయ్యా. అయ్యా నీలో నేను, నాలో నీవు పెనవేసుకొని ఉండాలి ప్రభా. అయ్యా ద్రాక్ష చెట్టు తీగ వేరుగా ఉంటే ఫలించదయ్యా. నీలోనే అంటగట్టబడి నాటబడినప్పుడు అది బహుగా ఫలించుద్దయ్యా అని మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు మనము కూడా దేవుని రక్తముతో కడగబడిన వారమై దేవుని యొక్క బిడ్డలమై ఉంటామని ఈ వాక్యం సెలవిస్తుంది. కాగా 31 వచనం చదువు. కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఇక్కడ స్వతంత్రాల ఎవరంటే శారా, హాగరు కాదు, శారా. అందుకే కాగా సహోదరులారా మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కానే కాము. మన తల్లి మరి శారా గారు, మన తండ్రి అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అని దేవుడు ఆయన్ని ఎంతగానో విశ్వాసులకు తండ్రి అని చెప్పినప్పుడు మరి భూదిగంతముల వరకు ఆయన తండ్రిగా ఈ యుగమే కాదు రాబోయే యుగములో కూడా ఆయన తండ్రిగా అనిపించుకోవటానికి దేవుని విశ్వాసముతో నమ్మిండు. నిరీక్షణ లేని మరి టైంలో కూడా నిరీక్షించుకుంటా, దేవుని వైపు చూసుకుంటా నిరీక్షణ కలిగి విశ్వాసముతో నమ్మినప్పుడు దేవుడు ఆయనకి పిల్లలు లేకపోయినా ఇసుకరేణులంతా విస్తారమైన జనం ఇస్తానండు. చూసారా, అబ్రహాం నువ్వు వెలపలికిరా, అదిగో ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రములు లెక్కించగలవా అని దేవుడు అడిగినప్పుడు మరి అవి లెక్కకు మించుండి మనం లెక్కిస్తావా? ఆకాశ నక్షత్రములను మనం లెక్కించలేము. అలాంటి విస్తారమైన జనాన్ని నువ్వు ఆశీర్వదిస్తావయ్యా. అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. అన్యజనులందరూ కూడా మరి దేవుని నా ద్వారా ఆశీర్వదించబడతారు. నీవు తండ్రిగా ఉంటావు. అన్ని జాతి మత కుల భేదమే లేదని అన్నారు. చూసారా, అన్యజనులందరూ కూడా అబ్రహాము కుమారులే. విశ్వాసముతో దేవుని నమ్మినప్పుడు అందరూ కూడా అబ్రహాము కుమారులే. అందుకే కాగా సహోదరులారా మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసీ కుమారులము కానే కాము. మన స్వతంత్రాలు యొక్క కుమార్తెలు మనం అనిపించుకోవటానికి మనకు యోగ్యత ఉండాలి, అర్హత కలిగి ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. నేటి జనాల్లో దేవుని వాక్యం ఇంటా కూడా మరి దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా మరి ఎంతోమంది దైవజనులు వాక్యము చెప్పినప్పటికి కూడా దురద చెవులు కలిగిన వారిలాగా విని విడిచిపెడతాం కాదు. కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకి ఇష్టకరంగా మనం ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన బిడ్డలగుటకు అధికారం ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఏదన్నా అధికారంలో ఉండి ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ మన గ్రామానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఆయన్ని అభ్యంతరపరచరు. పక్కమ్మట మాట్లాడుతుంటే మాట్లాడబాకరా, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఏం మాట్లాడతారో మనతో ఇందాము, మనం కూడా అడిగాయి ఉండే ఆయన్ని అడుగుదాం అని ఎంత జాగ్రత్తగా ఉంటారు. మరి ఆకాశం మహాకాశము నుండి దేవుడు పట్టజాలనన్ని విస్తార దీవెనలు ఇచ్చి మనం దేవుడు ఆశీర్వదించి మరి దేవుడు ఆయన కనుదృష్టి, ఆయన కాపుదల, ఆయన భద్రతనిచ్చి మనల్ని ఎంతగానో కాపాడుతున్న దేవుడికి మనం కొంచెమైనా లోబడుతున్నవా? కొద్దిగైనా మీకు విశ్వాసం ఉందా? ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడవేయమంటే అలాంటి శక్తిమంతుడు, పడవేయగలిగిన శక్తిమంతుడు దేవుడు. మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. అలాగే లోకంలో ఉన్న మరి ఒక మంత్రి గారికి మనలాంటి మనిషికే అంత ఇలువిస్తే దేవుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తకి నువ్వు ఎంత లోబడి ఉండాలి?
ఎంతగా ఆయనకి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా లేదా, నా ప్రార్థన ఆయన చెవుల్లో చచ్చుతుందా లేదా, ఆయనకి ఇష్టకరంగా ఉండి ప్రార్థన చేస్తున్నానా లేదా, ఆయన సన్నిధికి వస్తున్నానే కానీ నాలో నా మనస్సు ఆయన సన్నిధిలో ఉందా, ఆయనతో పెనవేసుకుందా, లేకపోతే వేరుగా ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి జాగ్రత్తగా చూసుకోమని. దేవుని సన్నిధిది మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు ఇంటి దగ్గర ఉండటం చాలా మంచిది. ఇంటి దగ్గర ఉండటమే చాలా మంచిది. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన, నీ బ్రతుకు, మరి దేవుని సన్నిధిలో దిద్దుబాటు నీకు అసహ్యం అయితే ఇంటి దగ్గరే ముసలమ్మ ముచ్చట్లు ఆడుకుంటూ ఉండటం చాలా మంచిది. దేవుని సన్నిధికి వస్తూ ఆయన మాటలు వినకుండా దురద చెవులు గలవారిలాగుంటే ఎక్కడేసిన గొంగడంటే అక్కడేసినట్లే ఉంటావు, కానీ నీకు ఎదుగుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దేవుని యొక్క కృప నీకు ఉండదు, దేవుని యొక్క నిబంధనను దాటిపోతావు, దేవుని యొక్క నిబంధన మీరిపోతావు, దేవుని మాటకు లోబడవు. కాబట్టి నేటి ప్రజలు దేవుని మాటకు లోబడకుండా వస్తున్నారే కానీ ఆయన మాటలు అనుసరించట్లేదు. ఆయన మాటలు అనుసరించు. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడవలసి ఉన్నది అని దేవుడు మనల్ని ప్రతి మనిషిని కూడా మెలకువ చేస్తుంటే ఆయన సన్నిధికి వచ్చి కూడా మనము నిరాశ నిస్పృహలో ఉంటాం. నిరాశ నిస్పృహలతో మనం నుంచే దేవుడు కాదు. ఆయన సన్నిధిలో సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, కనికరము, ప్రేమ చూపించే దేవుడు కాబట్టి ప్రతి విషయం ఆయన సన్నిధిలోకి వచ్చి మనం అడిగినప్పుడు మనకిచ్చే దేవుడు. ఆయన దగ్గర ఎన్నో వరాలు ఉన్నాయి, కానీ మనం పొందుకోలేకపోతున్నాం. దేనివల్ల అంటే మన అవిశ్వాసము వలననే, ఆయన మాట వినకపోవటం వల్లనే. ఈనాడు మరి ఎంతగానో మనుషుడు, ఏ మనిషి కూడా ఈ రోగం లేదు అంటానికి వీల్లేదు. చూసారా, దగ్గు జలుబుతోనో, కాళ్ళు నొప్పులో, కీళ్ళు నొప్పులో, కిడ్నీల ప్రాబ్లం, మెళ్ళ నొప్పులో, తలనొప్పో, వ్యాధులతో బాధలతో కొట్టబెడతాను అంటే దేవుడు మన నిజంగా ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన మన ఎడల దీర్ఘశాంతము చూపించే దేవుడు కాబట్టి మనల్ని బ్రతుకడానికి అవకాశం ఇస్తుండు. చూసారా, మనలాంటి కోపం కలిగిన దేవుడైతే మనం ఏనాడో నశించిపోయాం. అవునా కాదా? మనం ఏనాడో నశించిపోయాం. మనకున్న కోపము, మనకున్న ద్వేషము, అసూయ మరి దేవునికుంటే ఈ లోకం ఉండేదండి, ఉండేది కాదు. అందుకే దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు, దయాళత్వం కలిగిన వాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అది ఆకాశము కంటే ఉన్నతమైన ప్రేమ. అది మన ఊహల కందదు. ఆయన యొక్క ప్రేమ అలాంటి ప్రేమ. నిన్ను ఎంతో గొప్పగా చేయాలని, నా బిడ్డల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించాలి, నా మాట విన్న బిడ్డలు ఎంతగానో ఆశీర్వదించాలి. భూఫలాలు, గర్భఫలాలు, వాళ్ళ దుక్కిటెడ్లు, పిండి పుసుకు తొట్టి సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంతో నింపే దేవుడు కాబట్టి మనం ఆయన మాట వినకపోవటం వల్ల మనము దరిద్రులుగా ఉండం. ఆయన మాట విన్న వారందరూ కూడా ధనవంతులే. ఈలోక ధనం ఏంటికండి? అది తుప్పు పట్టిపోద్ది, దొంగలిస్తారు. ఈలోక ధనము తుప్పు పట్టిపోద్ది. కానీ మన ధనము పరలోకములో ఉందని, మన ధనము పరలోకములో దాచుకునమని దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి ఆ పరలోక ధనం కోసం మనం వేగరపడి, ఆ పరలోక నిత్య జీవం కోసం మనం వేగరపడి, దేవుని కోసం మనం నిరీక్షణ కలిగి మరి దేవునిలో మనం అంటగట్టబడి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన తగ్గట్టు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి శారా గురించి, ఆగరం గురించి మాట్లాడినారు. నిజమే, శారా గారికి దాసి ఆగరం. చూసారా, ఆగర కుమారుడికి మరి శరీర సంబంధం పురుషుడు అని అందగాని ఆత్మ సంబంధమైన మరి దేవుని యొక్క వాగ్దాన పుత్రుడని అనలా. శరీర సంబంధమైన, శరీర ప్రకారము పుట్టిన కుమారుడేనంట ఆగర కుమారుడు. అలాంటి వారము కాకుండా ఆత్మ సంబంధం కలిగిన మరి వాగ్దానంతో కలిగిన ఇస్సాకు ఏ రీతిగా వాగ్దాన పుత్రులాగా ఉన్నారో మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అబ్రహాము గారిలాగా, శారాగులాగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి
యథార్థవంతులుగా ఆయనకి ఇష్టకరముగా మనము జీవించిన ఎడల మనము కూడా ఆయన బిడ్డలగుటకు అధికారం ఇచ్చిన దేవుడు. కాబట్టి ఈ రాత్రి కాలమందు దేవుని యొక్క అధికారానికి మనం లోబడి దేవుని బిడ్డలగుటకు అధికారం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన బిడ్డలమగుటకు అధికారం మనం పొందుకోవాలని దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. మీ అందరికి వందనాలమ్మా. మరి ఎవరు కూడా నన్ను బట్టి అతిశయపడబాకనమ్మా. ఎందుకంటే మరి తెలిసి తెలియకపోయినా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మాట్లాడదు. సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నానా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకోవడం ప్రభా. ఈ దీన దాసురాలను ప్రభా నిలవబెట్టుకొని నానా అయా, నీవిచ్చిన మాటలు, నీవిచ్చిన తలంపులు, నీవిచ్చిన వాగ్దానముల కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకోవడం నానా. అయా ఇదిగో ప్రభా నాయనా, అయా జగతి పునాది వేయబడక మునిపే ప్రభా నాయనా నీ కనులు చూసి నీ ప్రభా నీ కొందనాలు ప్రభా. ప్రతి బిడ్డను కూడా ప్రభా నువ్వు ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా నీ సన్నిధిలో నిలబడలేరు, మాట్లాడలేరు ప్రభా. నువ్వు ఆకర్షించిన దేవుడు ప్రభా. నువ్వు నన్ను చూసావయ్యా యేసయ్యా, నీ కొందనాలు ప్రభా. అలాగనే తండ్రి అయా నీ చిత్తమేమైందో ప్రభా. అయా ఇదిగో తండ్రి నానా, ఇస్సాకు లాంటి నానా అయా ఇదిగో వాగ్దానం పుత్రుడని ఇస్సాకుని ఏ రీతిగా వాగ్దానంతో కూడి ప్రభా నీవు ఇచ్చావో శారా అబ్రహాముకు నాయన, అలాంటి విశ్వాసంతో నమ్మకంతో మేము కూడా ఉండి ప్రభా అయా వాగ్దాన బిడ్డలుగా ఉంటానికి సహాయం వచ్చేయ్యా. నీ మాట వింటకు సహాయం చేయ ప్రభా. నీ కొందనాలయ్యా, నీకు లోబడే వారిగా ఉంటానికి సహాయం వచ్చేయి ప్రభా. అయా ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. యేసయ్యా నీ కొందనాలు. ఎవరు కూడా ఎసనపడి వెళ్ళొద్దు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నీ చిత్తమేమైందో ప్రభా. అయా ఇదిగో తండ్రి అయా శారా అయితే నా యజమానుడు అంది, నా యజమానురాలని అండి ప్రభా అబ్రహాము తండ్రి. ఆ రీతిగా యజమానురాలుగా అనిపించుకున్న అయా శారా అబ్రహాములు బిడ్డలలాగా మేము కూడా ఉండటానికి తండ్రి అర్హులవటానికి నాయన ఉండటానికి నాయన మాకిచ్చిన ప్రభా ధన్యత కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. అయా ఇదిగో ఈ 40 దినాలే కాదు కానీ ప్రభా మేము బ్రతికిన దినములన్నీ కూడా నిన్ను స్తుతించి ఘనపరిచి నీ నామాన్ని మహింపరిచే బిడ్డలు ఉంటానికి సహాయం చే. ప్రతి బిడ్డను ఎత్తుపట్టి వాడుకోనాని నీ కొందనాలు ప్రభా. అయా ఈ గాడిదలకు తండ్రి నువ్వు ఎక్కినప్పుడే ఘనత వచ్చింది ప్రభా. నీ కొందనాలు ప్రభా. ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ సిలువు సాటును మరుగుపరుచుకొని ఏడంతలాత్మతో ఎత్తిపట్టుకొని వాడుకొని ప్రభా నీ నామానికి మహిమల ఘనతల ప్రభావాలు పొందుకునే సహాయం చేయమని నా చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.